ఈ వీడియోలో స్టెథోస్కోప్ ఈ స్టెథోస్కోప్ అనేది ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు, ఇంకా ఈ స్టెథోస్కోపు పార్ట్స్ ఏంటి, ఈ స్టెథోస్కోపు హిస్టరీ ఏంటి, దీన్ని ఫస్ట్ కనుగొన్న సైంటిస్ట్ ఎవరు, డాక్టర్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ వైట్ కోట్ మాత్రమే ఎందుకు వేసుకుంటారు అనేది ఈ వీడియోలో చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెథోస్కోప్ పార్ట్స్ గమనించినట్లయితే ఈ స్టెథోస్కోప్ పార్ట్స్ 2 టైప్స్ ఉంటాయి. అది ఒకటి లిజనింగ్ పార్ట్స్, రెండు ఆస్కులేటరీ పార్ట్. ఈ లిజనింగ్ పార్ట్లో ఈ రెండింటిని ఇయర్ పీసెస్ అంటారు, వీటిని ఇయర్ ట్యూబ్ అంటారు. ఈ రెండింటిని కలిపి హెడ్సెట్ అంటారు. దీన్ని బైనారల్ స్ప్రింగ్ అంటారు, దీన్ని ట్యూబింగ్ అంటారు. నెక్స్ట్ ఆస్కులేటరీ పార్ట్లోకి వచ్చేసరికి దీన్ని స్టెమ్ అంటారు. ఇది ఆన్ ఆఫ్లో ఉంటుంది. ఇది ఆన్లో ఉంచినప్పుడు సౌండ్ వినపడుతుంది, ఇది ఆఫ్లో ఉన్నప్పుడు సౌండ్ అనేది వినపడదు. దీన్ని బెల్ అంటారు, దీన్ని చెస్ట్ పీస్ అంటారు, దీన్ని డయాఫ్రామ్ అంటారు. ఓకే, ఇది యూజ్ చేసే విధానం వచ్చేసేసి ఇది ఈ టైప్లో, అంటే ఇట్లా ఉండాలి. ఈ ఇయర్ పీస్ అనేది మన సైడ్ ఉండకూడదు, డిఫరెంట్గా ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇది ఈ టైప్లో ఇలా ఉపయోగించాలి. నెక్స్ట్ ఈ స్టెథోస్కోపు యూజ్ చూసినట్లయితే ఈ స్టెథోస్కోప్ అనేది సౌండ్ని ఐడెంటిఫైడ్ చేసి రోగాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ బీట్, మన గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది అనేది గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇంకా మన లంగ్స్ బ్రీతింగ్ అనేది ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా పీల్చుకుంటున్నామో, ఏ విధంగా వదులుతున్నామో, ఎయిర్ ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇంకా అబ్డామినల్ ప్రేగుల్లో సౌండ్ ఏ విధంగా ఉంది అనేది గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇంకా బీపీ, బ్లడ్ ప్రెషర్ని ఐడెంటిఫైడ్ చేయడానికి గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఈ బ్లడ్ ప్రెషర్ని ఈ సిగ్మోమానోమీటర్ సహాయంతో ఈ బీపీ అనేది గుర్తించడానికి ఉపయోగిస్తారు. దీన్ని సిగ్మోమానోమీటర్ అంటారు. ఎగ్జాంపుల్, స్టెథోస్కోప్ యూజ్ చేసి మనం సౌండ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది గమనించినట్లయితే ఫస్ట్ది హార్ట్ సౌండ్, నార్మల్ సౌండ్ ఎలా ఉంటుంది, అబ్నార్మల్ సౌండ్ ఎలా ఉంటుంది చూసినట్లయితే నెక్స్ట్ లంగ్స్, ఊపిరితిత్తులు నార్మల్గా ఉన్నప్పుడు వచ్చే సౌండ్, ఏదన్నా ఇన్ఫెక్షన్ అయినప్పుడు వచ్చే సౌండ్ డిఫరెన్స్ చూసినట్లయితే నెక్స్ట్ థర్డ్ పాయింట్, స్టమక్, ఇంటెస్టైన్స్, ప్రేగుల కదలికలు ఎలా ఉంటాయి, నార్మల్గా ఎలా ఉంటుంది, అబ్నార్మల్ సౌండ్స్ ఎలా ఉంటాయని చూసినట్లయితే
నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, స్టెథోస్కోప్ ద్వారా బ్లడ్ ప్రెషర్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అనేది చూసినట్లయితే నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 ఉండాలి. ఇది సిగ్మా మానోమీటర్ హెల్ప్తో చేస్తారు. సిగ్మా మానోమీటర్లోని కఫ్ని లెఫ్ట్ హ్యాండ్కి చుట్టి దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఈ మెర్క్యూరీ అనేది 120 నుంచి డఫ్ డఫ్ అనే శబ్దంతో 80 కాడ ఆగిపోతుంది. ఇలా ఈ సౌండ్ని స్టెథోస్కోప్ ద్వారా ఐడెంటిఫైడ్ చేసి బీపీని గుర్తించవచ్చు. డాక్టర్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ వైట్ కోట్ మాత్రమే ఎందుకు వేసుకుంటారు అనేది చూసినట్లయితే ఈ వైట్ కోట్ని యాప్రాన్ అంటారు. అయితే ఫస్ట్ 18వ శతాబ్దానికి ముందు డాక్టర్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ బ్లాక్ కోట్నే ధరించేవాళ్ళు. ప్రతిరోజు రోగుల్ని చూడడం, వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఆ కోట్లోకి చేరేవి. ఇంకా బ్లడ్ కానీ కెమికల్స్ కానీ దుమ్ము ధూళి కానీ అంటినప్పుడు అది బ్లాక్ కలర్లో ఉండటం వల్ల కనిపించేవి కావు. అందువల్ల రోగికి మరింత ఇన్ఫెక్షన్ వస్తుందని 19వ శతాబ్దం నుండి వైట్ కోట్ వాడడం స్టార్ట్ చేశారు. ఈ వైట్ కోటు ప్రేమ, శాంతి, ఆప్యాయత, ఆరోగ్యం, శుభ్రతకు సింబల్గా ఉంటుంది. ఇంకా రసాయనాలు, రక్తం, దుమ్ము అంటినప్పుడు సింపుల్గా కనిపిస్తాయి. ఇంకా వైట్ కలర్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, స్వచ్ఛంగా ఆలోచించేవారు అని. ఇంకా రోగులు వైట్ కలర్ వేసుకున్న డాక్టర్ని చూడగానే సగం రోగం తగ్గినట్లు ఫీల్ అవుతారు. అందువల్ల ఈ యాప్రాన్ని డాక్టర్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ యూజ్ చేస్తారు. ఇంకా ఆపరేషన్ టైంలో గ్రీన్ డ్రెస్ మాత్రమే ఎందుకు వాడతారు అంటే డాక్టర్ విజన్, చూపు, దృష్టి అనేది క్లియర్గా ఉంటుంది. రోగిని చూసినప్పుడు బ్లడ్ రెగ్యులర్గా ఉండి బాగా కనిపిస్తుంది. సర్జరీ అనేది సింపుల్గా చేయడానికి వీలవుతుంది. అందువలన ఈ గ్రీన్ డ్రెస్ని ధరిస్తారు. ఈ స్టెథోస్కోప్ హిస్టరీ ఏంటి, కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అనేది చూసినట్లయితే ఈ స్టెథోస్కోప్ని ఫస్ట్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే థియోఫిల్ హయసింత్ లెనెక్ 1816లో కనుగొన్నాడు. 17 ఫిబ్రవరి 1781 ఫ్రాన్స్లో పుట్టి 13 ఆగస్టు 1826లో క్షయవ్యాధితో చనిపోయాడు 45 సంవత్సరాలకే. అప్పట్లో రోగిని చూడడానికి వాళ్ళ ఛాతీ మీద చెవి పెట్టి హార్ట్ బీట్ని, లంగ్స్ సౌండ్ని వినాల్సి వచ్చేది. అయితే లెనెక్కి 1816లో ఒక స్త్రీ లెనెక్ కాడికి చెకప్ చేయించుకోవడానికి వచ్చింది. అప్పుడు ఆ లెనెక్ ఆమె ఛాతీపై చెవి పెట్టి గుండె చప్పుడు వినడానికి అసౌకర్యంగా భావించి అతను 24 కాగితాలను చుట్టగా చుట్టి రౌండ్గా చేసి ఒక కొనను ఆమె ఛాతీపై గుండె చప్పుడు వినడానికి ఉంచి ఇంకొక కొనను చెవి దగ్గర పెట్టుకొని పరీక్షించగా మామూలు పద్ధతిలో కంటే సౌండ్ ఎక్కువగా వినిపించడం లెనెక్ గమనించాడు. అలా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు. ఇలా లెనెక్ స్త్రీలను చూడడానికి అసౌకర్యంగా భావించడం వల్ల కొత్త స్టెథోస్కోప్ కనుగొనడానికి కారణమైంది. ఇలా లెనెక్ తర్వాత కొన్ని నెలలు స్టెథోస్కోప్పై ప్రయోగాలు చేసి చివరికి అతను వాడిన స్టెథోస్కోప్ సమాచారాన్ని ఒక బొమ్మలా వేశాడు. దీనికి లెసిడర్ అని పేరు పెట్టారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పేరు బాగోలేదని చెప్పడంతో దానికి స్టెథోస్కోప్ అని పేరు పెట్టాడు. గ్రీకు భాషలో స్టెథోస్కోప్కి అర్థం నేను గుండెను చూస్తున్నాను అని అర్థం. తన ఇంట్లో 2 ఎదురు కర్ర ముక్కలతో స్టెథోస్కోప్ని తయారు చేశాడు. ఇలా వైద్య రంగంలో తన కనుగొన్న పరిశోధనలు ఒక బుక్లో వివరిస్తూ ఒక బుక్ రాశాడు. ఆ బుక్స్ తను తయారు చేసిన స్టెథోస్కోప్స్ ఆ టైంలో బాగా అమ్ముడుపోయాయి. ఈ మొనారస్ స్టెథోస్కోప్లు 30 సంవత్సరాల దాకా రష్యా, ఇంగ్లాండ్లో 19వ శతాబ్దం మధ్య దాకా ఎక్కువగా వాడేవాళ్ళు. కాలం గడిచే కొద్దీ శాస్త్రవేత్తలు ఈ మొనారస్ స్టెథోస్కోప్ని కొత్తగా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఒక ఫ్లెక్సిమీటర్ అనే ఇంకో పరికరాన్ని చేర్చి స్టెథోస్కోప్ సైజును తగ్గించి ఏనుగు దంతాల లాంటి స్టెథోస్కోప్ను తయారు చేశారు. తర్వాత 2 చెవులతో వినే పాలివినైల్ క్లోరైడ్ ట్యూబ్ని జతచేసి కొత్త స్టెథోస్కోప్ని కనుగొన్నారు. ఇలా ఈ స్టెథోస్కోప్ కనుగొనడానికి ఒక స్త్రీని చూడడానికి అసౌకర్యంగా భావించడం వల్ల ఈ స్టెథోస్కోప్ని కనుగొనడానికి కారణమైంది.
ఇలా కాలం మారే కొద్ది స్టెథోస్కోపులు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇంకా రాబోయే కాలంలో డిజిటల్ ఎలక్ట్రానిక్ స్టెథోస్కోపులు వస్తాయి. ఇలాంటి మెడికల్ వీడియోస్ అండ్ మెడిసిన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.